హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడొచ్చేసి మన కామరిలో దుర్గమాతల షెడ్‌కైతే వచ్చేసినామన్నమాట. ఈ షెడ్ పేరొచ్చేసి శ్రీ వెంకటేశ్వర. ఈ షెడ్‌లోనైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు దుర్గమాతలైతే చూపిస్తాను చూడండి. చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకుండా అలానే వీడియోని ప్రతి షేర్ కూడా చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉందిగా అమ్మవారు వచ్చేసి సైడ్‌లోకి వచ్చేసి చూడండి 2 సింహాలు అయితే వచ్చినాయి. మనకు ఒరిజినల్ శారీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఆభరణాలు కూడా మనకు సిల్వర్ కలర్‌లో అయితే ఇచ్చారన్నమాట. మొత్తం అయితే వచ్చేసినాయి. మనకి 8 చేతులతోనైతే ఉందన్నమాట. శంకు చక్రాలు పట్టుకొని అయితే ఉంటది అమ్మవారు. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నది కదా! చూడండి. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు గంధం పెట్టినట్టు కూడా వచ్చేసిందన్నమాట నుష్టి దగ్గర. ఇక్కడ మనకి దుర్గామాతకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ కూడా వస్తది. ఇక్కడ వెనకాలనైతే కనిపిస్తున్నాయి చూడండి. మోడల్‌లు వచ్చేసి మనకు 3 ఉన్నాయి. అమ్మవార్ల విగ్రహాలు వచ్చేసి 3 అయితే ఉన్నాయి. వెనకాల కనిపిస్తున్నాయి చూడండి. శివుడైతే వచ్చేసిండు కదా! అలాంటి ఫ్రేమ్ అయితే వస్తది. పైన కూడా చూడండి మనకు పాములు కూడా అయితే వచ్చేసినాయన్నమాట. ఈ అమ్మవారి హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటదన్నమాట. అంటే ఓన్లీ అమ్మవారు వచ్చేసి మనకు 6 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఫ్రేమ్‌తోని వచ్చేసి 8 ఫీట్స్, 9 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో ప్యాటర్న్‌లో అయితే మనకు ఆభరణాలైతే చూడండి సిల్వర్ అండ్ ఎక్కువ శాతం గ్రీన్ కలర్‌లో అయితే వచ్చేసినాయన్నమాట. సేమ్ శంకు చక్రాలు అయితే పట్టుకొని కూర్చొనుంది. ఒరిజినల్ శారీ కూడా వచ్చేసి ఒక సైడ్‌కి వచ్చేసి చూడండి సింహం అయితే ఉంది. ఇంకో సైడ్‌కి నంది అయితే ఉన్నదన్నమాట. కాళ్ళ దగ్గర చూడండి ఏనుగు తలలు అయితే వచ్చేసినాయన్నమాట చూడండి. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితుందిగా. సేమ్ ఈ అమ్మవారి హైట్ వచ్చేసి కూడా మనకు 6 నుంచి 7 ఫీట్స్ లోపు అయితే ఉంటది. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ కూడా వచ్చేసింది. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 2, 3 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. వెనకాల కనిపిస్తుంది చూడండి. ఆ ఫ్రేమ్ అయితే వస్తదన్నమాట. విగ్రహం అయితే బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వీళ్ళు బీబీపేట నుంచి అయితే వచ్చారన్నమాట. అమ్మవారిని అయితే విగ్రహం అయితే బుక్ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు వీళ్ళు చూడండి. జై మాతా కీ జై బోలో మాతా కీ అక్కడ చూసుకో అక్కడ సైడ్ అదే ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనం ఇందాక చూసాం కదా సేమ్ మోడల్‌లో ఉంటది. సైడ్‌లోకి వచ్చేసి చూడండి 2 సింహాలు అయితే వచ్చేసినాయి. శారీ అయితే చేంజ్ అయితుందన్నమాట. మనకు ఆభరణాలు కూడా చూడండి ఆరెంజ్ కలర్‌లో అయితే వచ్చినాయన్నమాట. చూడండి అమ్మవారు స్మైలీ ఫేస్‌తోని ఉంది. స్ట్రెయిట్ లుక్ అయితే ఉందన్నమాట. మనకి 8 చేతులతోనే అయితే ఉంది కదా అమ్మవారు వచ్చేసి. ఈ అమ్మవారికి కూడా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఫ్రేమ్ అయితే వస్తది. డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వస్తదన్నమాట. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 3, 4 పీసులు అయితే ఉన్నాయి. ఈ అమ్మవారు హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ లోపైతే ఉంటదన్నమాట. 6-7 ఫీట్స్ లోపైతే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి వెంకటేశ్వర స్వామి వారి ఫ్రేమ్ అయితే వచ్చేస్తదన్నమాట. వెంకటేశ్వర స్వామి ఫ్రేము. సైడ్‌లకు చూడండి డిజైనింగ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అయితే ఈ మోడల్‌లో కూడా బుక్ అయితే అయిపోయినాయన్నమాట. ఒక పీస్ ఏమో పెండింగ్ అయితుంది బుక్ కాకుండా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నట్టయితే ఉంటది. వెనకాల నుంచి అయితే చూడండి మనకు ఒకసారి నంది, ఒక సైడ్ ఏమో సింహం అయితే ఉంటదన్నమాట. 8 చేతులతోనైతే ఉంటది అమ్మవారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి మనకి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సింహం మీద అయితే కూర్చొని అయితే ఉంది. సింహం వచ్చేసి చూడండి ఇట్లా గర్జించినట్టు అయితే ఉంది కదా! అమ్మవారు శారీ కలర్ వచ్చేసి చూడండి గ్రీన్ ఉంది. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉందిగా. మనకు అమ్మవారికి వచ్చేసి చూడండి కిరీటంకి సైడ్‌లోకి వచ్చేసి 2 నెమలీలు అయితే ఉన్నాయి. అండ్ కిరీటంకి కూడా మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటాడన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి. మనకు కిరీటంకి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటాడు. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్‌లో అయితే ఉన్నాయి పీసులు వచ్చేసి. అంటే ఇంకా 9 విగ్రహాలు అయితే వచ్చినాయన్నమాట సేమ్ మోడల్‌లో. అమ్మవారు వచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ మోడల్స్ ఇందాక చూసారుగా. కాకపోతే కలర్స్ అయితే చేంజ్ అన్నమాట. శారీ కలర్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకు డ్రెస్‌ల కలర్ అయితే చేంజ్. ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఇందులో కూడా ఒక 2, 3 పీసులు అయితే ఉన్నాయన్నమాట. హైట్ వచ్చేసి మనకు 6.5 వరకు అయితే ఉంటది. ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్‌లో మనకు సింహం వచ్చేసి చూడండి గర్జిస్తుంది బాగా కోపంగానైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అమ్మవారైతే డిఫరెంట్ లుక్‌లో అయితే ఉన్నది కదా! మనకు కత్తులైతే వచ్చేసినాయి చూడండి. శంకు చక్రాలైతే పట్టుకొని అయితే ఉన్నది అమ్మవారు వచ్చేసి. మనకు డిజైనింగ్ కూడా అయితే ఎక్కువనైతే వచ్చేసిందన్నమాట. రెడ్ కలర్ శారీలో అయితే ఉన్నది కదా! ఇక్కడ మనకు త్రిశూల్ పట్టుకొని అయితే కూర్చొని ఉన్నది చూడండి. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు 4, 5 పీసులు అయితే ఉన్నాయి. ఈ మోడల్‌లో కూడా మనకు ఒక పీసు, 2 పీసులు అయితే బుక్ అయితే అయినాయన్నమాట. ఇంకా బుక్ చేసుకొని వాళ్ళుంటే త్వరగా అయితే బుక్ చేసుకోండి. హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటదన్నమాట. విగ్రహం హైట్ వచ్చేసి అమ్మవారిది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకు మోడల్‌లో సేమ్ ఉంది. కానీ కలర్ అయితే చేంజ్ అయితే ఉంటదన్నమాట. శారీ కలర్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫుల్ హెవీగా ఆభరణాలు ఉన్నట్టయితే ఉన్నదన్నమాట. అమ్మవారు వచ్చేసి చూడండి. ఇప్పుడు 7 వారాల నగలు టైప్ ఉంటది కదా!
ఆ టైప్‌లో ఉంటదన్నమాట. ఆభరణాలు మొత్తం వచ్చేసి మనకు కిరీటం కూడా చూడండి మొత్తం గోల్డ్ టైప్ అయితే చెమ్కీదైతే వచ్చేసింది కదా! ఆభరణాలు లాగానైతే మనకు 8 చేతులతోనైతే ఉన్నది ఈ అమ్మవారు కూడా వచ్చేసి. సింహం మీద చూడండి గర్జిస్తున్నట్టు ఉంది కదా! మనకు అమ్మవారి శారీ కలర్ వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ అయితే ఉంది. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు 4, 5 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్‌లకైతే ఉన్నాయన్నమాట. మనకు బుక్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ వచ్చేసి. మనకు ఒక పీస్ ఏమో పెండింగ్ అయితే ఉందన్నమాట బుక్ కాకుండా. ఇక బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ లోపు అయితే ఉంటదన్నమాట. సారీ 7½ వరకు అయితే ఉంటది. విత్ అమ్మవారి కిరీటంతోనే అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి సేమ్ మోడల్ కాకపోతే కలర్ చేంజ్. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి ఇందాక చూశారు కదా! సేమ్ మోడల్‌లో కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. మనకి తలపైన 5 పాములైతే వచ్చేసినాయి. ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది అమ్మవారిదొచ్చేసి. మనకు శారీ కలర్ కూడా చూడండి టిక్ రెడ్ అయితే ఉంది కదా! సైడ్‌లోకొచ్చేసి చూడండి మనకు డిఫరెంట్ యాంగిల్‌లో అయితే కూర్చొని అయితే ఉంది అమ్మవారొచ్చేసి. మనకు సింహం పైన వచ్చేసి పువ్వు అయితే ఉంటది. పువ్వు మీదనైతే కూర్చొని అయితే ఉన్నది అమ్మవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 3 పీసులైతే ఉన్నాయన్నమాట. 2 పీసులైతే బుక్ అయితే అయిపోయినాయి. ఒక పీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ షెడ్‌లోనైతే బుక్ అయితే అయిపోయినాయి. రేపైతే మనకు స్టాక్ అయితే వస్తదని చెప్పిర్రు. అంటే ఐ మీన్ ఇవాళ స్టాక్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు అమ్మవారు వచ్చేసి చూడండి ఎంత స్మైలీ ఫేస్‌తోనైతే ఉందన్నమాట. మనకు రియల్ మనిషిలాగానైతే కొడుతుంది కదా! ఇక్కడ చూసుకుంటే చూడండి నగలు గిన అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిర్రనమాట డిఫరెంట్‌గా. మనకు ఒరిజినల్ శారీ అయితే ఉన్నది అమ్మవారికొచ్చేసి చూడండి. అంటే వాళ్ళు కట్టివ్వడమే ఒరిజినల్ శారీ కట్టిచ్చేసి పంపించారనమాట. ఇక్కడ షెడ్‌కొచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి సింహం కిందికి చూస్తున్నట్టయితే ఉన్నది కదా! హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల లోపైతే ఉంటదన్నమాట ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా! ఇందాక చూయించాను కదా! సేమ్ మోడల్. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు డిజైనింగ్ అయితే వచ్చేసింది ఫ్రేమ్ టైపు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అమ్మవారైతే కూర్చొనైతే ఉన్నదన్నమాట. సింహం అయితే వచ్చేసింది. సైడ్‌కొచ్చేసి చూడండి హంసనైతే వచ్చింది కదా! ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు 5 ఫీట్స్ లోపు ఉండే అమ్మవారు అన్నమాట. హైట్ వచ్చేసి మనకు రెడ్ కలర్ శారీలో అయితే కూర్చొనైతే ఉంది కదా! కాలు మీద కాలేసుకొని. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 2 పీసులైతే ఉన్నాయి. ఒకటొచ్చేసి రెడ్ కలర్ శారీ, ఇంకొకటొచ్చేసి కూడా లైట్ రెడ్ కలర్ శారీలో ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వంకాయ కలర్ శారీలో అయితే ఉన్నది. అమ్మవారు వచ్చేసి 8 చేతులతోనైతే త్రిశూల్ కత్తి అయితే పట్టుకొని అయితే ఉంటారన్నమాట. శంకు చక్రాలు పట్టుకొని చూడండి. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా వితౌట్ ఫ్రేమ్ అయితే ఉన్నాయి. ఈ మోడల్ వచ్చేసి 4 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు సేమ్ టెంపుల్‌లో ఉంటది కదా అమ్మవారు ఆ టైప్‌లో అయితే ఉన్నదన్నమాట. మనకు త్రిశూలు, కత్తి, శంకు చక్రాలు అయితే పట్టుకొని అయితే ఉంది. సింహం కూడా చూడండి మనకు గర్జిస్తున్నట్టు అయితే ఉంటది. కాలు మీద కాలేసుకొని కూర్చుంది. ఈ అమ్మవారి హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. కొన్నైతే బుక్ అయినాయి. కొన్నైతే బుక్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వితౌట్ ఫ్రేము మనకు సోలాపూర్ నుంచి అయితే తెప్పించారన్నమాట. ఈ విగ్రహాలు మొత్తం ఇక్కడ వచ్చేసి కొన్ని కొరుట్ల కొన్ని సోలాపూర్ నుంచి అయితే తెప్పించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సింహం మీద అయితే కూర్చొని అవుతుంది అమ్మవారు వచ్చేసి కాలు మీద కాలేసుకొని. శారీ వచ్చేసి చూడండి రెడ్ కలర్ ఉంది కదా! మనకు స్ట్రెయిట్ లుక్ అయితే ఉందన్నమాట అమ్మవారిది వచ్చేసి. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకి 7, 8 పీసులు అయితే ఉన్నాయి. కొన్నైతే బుక్ అయితే అయినాయి. కొన్నైతే అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం మనకు 6½ ఫీట్స్ లోపైతే ఉంటాయన్నమాట. ఈ విగ్రహాలు మొత్తం అమ్మవార్లు వచ్చేసి చూడండి. ఇక్కడ కవర్ అయితే వేసి పెట్టారు కదా! ఇటు సైడ్ అయితే తీయడానికి రావట్లేదు. అంటే ఐ మీన్ మీకు చూపించడానికి రాదు. అందుకని ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సింహం కూడా డిఫరెంట్ యాంగిల్‌లో అయితే ఉందన్నమాట. మనకి కిందికి ఇట్లా చూస్తున్నట్టయితే ఉంది కదా! గర్జిస్తూ. అమ్మవారు వచ్చేసి చూడండి స్మైలీ ఫేస్‌తోనే అయితే ఉన్నది. మనకు రియల్ శారీ అయితే వచ్చేసిందన్నమాట. మనకు ఆభరణాలు కూడా వచ్చేసినాయి. ఈ అమ్మవారి హైట్ వచ్చేసి మనకు 7½ వరకు అయితే ఉంటదన్నమాట. వితౌట్ ఫ్రేమ్ అయితే ఉన్నది కదా! ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు 4, 5 పీసులు అయితే ఉన్నాయి. సేమ్ మోడల్‌లో వచ్చేసి చూడండి వెనకాల కనిపిస్తున్నాయి కదా! టోటల్ 4 అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ఆభరణాలు గిన వైట్ అయితే వచ్చేసినాయి అన్నమాట సిల్వర్ కలర్‌లో. అమ్మవారికి కూడా చూడండి మనకు స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నది కదా! మొత్తం 8 చేతులతోని. మనకు రియల్ శారీ అయితే వచ్చేసింది. ఇందాక చూసిన అమ్మవారు, ఈ అమ్మవారు సేమ్ అయితే ఉంటది. కాకపోతే కొద్దిగా ఫేస్ లుక్ అయితే చేంజ్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అమ్మవారు వచ్చేసి మనకు సింహం మీద అయితే కూర్చొని అయితే ఉన్నది కదా! మనకు శారీ వచ్చేసి చూడండి డిజైనింగ్ శారీ అయితే వచ్చేసింది. మనకు ఆభరణాలు కూడా ఆరెంజ్‌లో అయితే వచ్చేసాయి అన్నమాట. స్ట్రెయిట్ లుక్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 5, 6 పీసులు అయితే ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ అయితే ఒక 4 వరకు అయితే బుక్ అయితే అయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు కామర్‌లో ఈ ఒక్క పీస్ అయితే ఉందన్నమాట. మనకు స్టేజ్ మీద అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి సింహం అయితే గర్జిస్తూనే అయితే ఉంది కదా! అమ్మవారు అయితే స్మైలీ ఫేస్‌తోని అయితే కూర్చొని అయితే ఉంది డిఫరెంట్ యాంగిల్‌లో. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సింహం గర్జిస్తున్నట్టు అయితే ఉంది కదా! ఇక్కడ కూడా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చూడండి లక్ష్మీదేవి, సరస్వతి మాత అయితే వచ్చిందన్నమాట. శివుడు కూడా ఉన్నాడు ఫ్రేమ్‌కొచ్చేసి. అమ్మవారు కూడా చూడండి మనకు స్మైలీ ఫేస్‌తోని అయితే ఉంది. ఈ మోడల్‌లో వచ్చేసి ఒకటే పీస్ అయితే ఉంది. ఈ షెడ్‌లోనే ఉంది ఓన్లీ. ఇప్పుడైతే చూశారు కదా! మీకు ఈ అమ్మవారి విగ్రహాలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు మొత్తం మనకు 6½ వరకు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోతున్నాయి ఈ షెడ్‌లో వచ్చేసి. ఇక బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే
త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి మనకు రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయన్నమాట, తక్కువ ధరకే. ఈ షెడ్ వచ్చేసి ఎక్కడో కాదు, చెప్పాను కదా, మన ఎల్ఐసి ఆఫీస్ పక్కకైతే ఉంటదన్నమాట. శ్రీ వెంకటేశ్వర గణేష్ బండర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, వెంకటేశ్వర గణేష్ బండర్. ఇంకా బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. ఇంకా త్వరగా అయితే బుక్ చేసుకోండి.